బీఆర్ఎస్ పార్టీ 2001లో ఆవిర్భవించినప్పుడు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే మా పార్టీ రాజ్యాంగంలోనే సామాజిక న్యాయం అమలు చేస్తాం. సామాజిక న్యాయం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ 2001లో పుట్టినటువంటి పార్టీ 2025 వరకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 25 సంవత్సరాలు అంటే 2.5 దశాబ్దాలుగా సామాజిక న్యాయం ఎక్కడ అమలు చేశారు? మీ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేదు? రాజ్యాంగాన్ని అమలు చేయడానికి చేస్తామంటే అడ్డుకున్నది ఎవరు? ఇవాళ 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ 12 సార్లు సంస్థాగత ఎన్నికలు జరిగినాయి. 12 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా 1% లేనటువంటి వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన కేసీఆర్ ఎందుకుంటాడు? ఒక బీసీకి, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి ఎందుకు అవకాశం ఇవ్వరు? ఇది రాచరికమా? ప్రజాస్వామ్యం కాదా? రాచరికం అయితే చక్రవర్తి కొడుకు పోతే మనమనికి పోతే మునిమనమనికి ఉంటుంది రాచరిక కాలంలో. మరి ఇది ప్రజాస్వామ్యం కదా. కేసీఆర్ అధ్యక్షుడు ఉంటాడు, ముఖ్యమంత్రి కూడా ఆయనే ఉంటాడు. ఒకవేళ కేసీఆర్ గారికి చేత కాకపోతే వాళ్ళ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు తప్ప కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బీసీలు అర్హులు గారా? అంటే బీసీలు తెలంగాణ రాష్ట్ర సమితిలో బీసీలకు స్థానం ఎక్కడ అని అడుగుతున్నారు. మేము 60 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితిలో. 58 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. 58 లక్షల మంది సభ్యత్వం తీసుకుంటే ఇలా 58 లక్షల మందికి ఏం చేసినావు? బీసీ దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళితులు మాదిగ బిడ్డ రాజయ్యను బర్తరఫ్ చేసినావు. అదేవిధంగా బీసీలకు సముచిత స్థానం ఇస్తాం, వీకర్ సెక్షన్ ఆఫ్ స్టేట్. తమిళనాడు రాష్ట్రం తర్వాత అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఇది తమిళనాడు తర్వాత తెలంగాణ రాష్ట్రం అన్నావు. కానీ ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసినావు. ఒక కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మీ పార్టీ కార్యాలయం టికానా లేకపోతే పార్టీ కార్యాలయం తన సొంత ఇల్లుని ఇచ్చాడు. ఒక టైగర్ నరేంద్ర మీకు అండగా నిలిచాడు. ఓ ప్రొఫెసర్ జయశంకర్ అండగా నిలిచారు. వాళ్ళ పరిస్థితి ఏమైంది? అది కాసో శ్రీకాంత్ చార్ నుంచి మొదలుకుంటే కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదవ్ వరకు 1100 మంది బిడ్డలు తెలంగాణ రాష్ట్ర సమితి కోసం, తెలంగాణ మీరు అధికారంలో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం కోసం వరకు వాళ్ళు పోరాటం చేశారు. మరి ఎక్కడ స్థానం ఇచ్చావు? ఎందుకు ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీల స్థానం ఎక్కడ? అంటే 25 సంవత్సరాలుగా ఈ వర్గాలకు అన్యాయం చేశాం. మేము మాట్లాడకపోతే ఇప్పుడు మరొక 25 సంవత్సరాలు సారే రావాలి, కారే రావాలి. ఏం పిచ్చోళ్ళు అనుకుంటారా? ఏం సారు వచ్చి కారు వచ్చి ఏం చేశాడు? 34% ఉన్న బీసీ రిజర్వేషన్ తగ్గించి 50% తగ్గించాడు. అదేవిధంగా బీసీ బిడ్డలను బర్తరఫ్ చేశాడు. ఒక గూడంజన్న చనిపోతే పోలేదు, ఒక దేశం చిన్నమల్లయ్య చనిపోతే పోలేదు, ఒక కొండ లక్ష్మణ్ బాబు చనిపోతే శ్రద్ధాంజలి ఘటించలేదు. 10 ఏళ్ల కాలంలో ఒక పూలే విగ్రహం పెట్టలేదు. పూలేకి ఎన్నడు మహనీయులకు, పూలేకు, అంబేద్కర్కు నివాళులు అర్పించలేదు. మీ పాలన మాకు తెలియదా? అంటే సామాజిక న్యాయం ఏ విధంగా అమలు చేశారో, ఏ విధంగా మాట్లాడుతున్నారు కదా, పూలే గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసినా మేము అడుగుతాం. మీరు పెడతంటే అడ్డుకున్నది ఎవరు? మీరు ఎందుకు పెట్టలేదు? మేము అడ్డుకోలే కదా. 10 సంవత్సరాలు పూలే విగ్రహాన్ని, పూలేను ఇవాళ ఒక మా జాతి మహానుభావుని మీ రాజకీయం కోసం మా జాతి నాయకుడిని అవమానిస్తారా? పూలే విగ్రహం అసెంబ్లీ పెట్టమని చెప్పింది ఎవరు? మేము పెట్టమని మీకు దరఖాస్తులు ఇచ్చినామా? మా గురించి కొట్టాడమని మీకు ఏమైనా ఒకళ్ళు తెచ్చినామా? ఫస్ట్ మీ నాయన నిలది ధర్నా చేయవలసి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ చేయాలి కవిత గారు. ఎందుకంటే నాయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండవు, 60% ఉన్నటువంటి బీసీల ఐకాన్ అయినటువంటి పూలే విగ్రహం ఎందుకు పెట్టలే అని అడగాలి. నానా 34% రిజర్వేషన్ ఎందుకు తగ్గించిన అడగాలి. నానా మంత్రివర్గంలో బీసీలను ఎందుకు స్థానం ఇవ్వలేదని అడగాలి. నానా పార్టీ అధ్యక్షుడు ఎందుకు బీసీలకు ఇవ్వలేదని నువ్వు అక్కడ అడగండి. కవిత గారు, మీరు అడగాల్సింది మర్చిపోయి ఇక్కడ వస్తున్నారు, కానీ మీరు అడగాల్సింది, నిలదీయవలసింది అక్కడ అడగాలి. తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పిండు. అక్కడ దళితులకు అన్యాయం చేసిండ్రు. ఇక 10 ఏళ్ళు అధికారంలో ఉండి బీసీలకు ఏం చేసినట్టు? దళిత బంధు ఇచ్చినాం, బీసీ బంధు ఇచ్చినాం అని గొప్పలు ఇప్పుడు దళిత బంధు తోటి, దళిత ముఖ్యమంత్రి తోటి అందరినీ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని దగా చేసిండు, మోసం చేసిండు. కానీ సమాజం నమ్మేటువంటి పరిస్థితి లేదు, కొంతమంది నమ్మేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు నమ్మాలంటే వాళ్ళు చేసినటువంటి మోసాలు, ఆయన చేసినటువంటి కనికట్టు విద్య, ఆయన చేసినటువంటి కల్లబొల్లి మాటలు, ఆయన చెప్పినటువంటి మోసం మాటలు మళ్ళీ సమాజానికి తెలపాలి. ఎందుకంటే తెలంగాణలో ఆయన ఉన్నప్పుడు ఏదో బంగారు రాసులు పోసినట్టు, ఆయన ఉన్నప్పుడు ప్రజల ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కాలు మీద కాలేసుకుని బతికినట్టు, ఆయన ఉన్నప్పుడు తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో జీవించినట్టు ఇలా పెద్ద ఫోజులు కొడుతున్నారు. ఆయన ఉన్నప్పుడు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని అనగదొక్కి రాజకీయంగా అణచివేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఇలా ఈ అన్యాయం చేసిందనే మేము బహిరంగ లేఖ విడుదల చేస్తున్నాం. ఈ బహిరంగ లేఖ ద్వారానైనా కేసీఆర్ గారు కనువిప్పు కలిగి ఇలా మా బహిరంగ లేఖ ఆయనకు ఒక దీక్షిచ్చు లాంటిది.
మా బహిరంగ లేఖ ఆయనకు మేలుకొల్పు లాంటిది. మేలుకొల్పుతున్నాం, 25 ఏళ్ళుగా నువ్వు ఇవన్నీ మర్చిపోయినావు, ఇప్పటికైనా ఇవన్నీ పాటించు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఇవాళ ఒక స్థానం లేదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం.